మహాభారతం స్టోరీ నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే తీయబడింది. అండ్ మన ప్రభాస్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రీయే అండ్ మన బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ, భైరవ సాంగ్స్ అండ్ మిక్స్ బీజిఎమ్స్ అయితే ఉంటుంది. అండ్ హలో గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కల్కి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ స్టోరీ అయితే చాలా స్టోరీ లైన్ అయితే చాలా అద్భుతంగా తీశారు. అండ్ విజువల్స్ ప్రకారం అండ్ మ్యూజిక్ ప్రకారం అండ్ చాలానే ఉన్నాయి ఇంకొంచెం. అండ్ మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ స్టోరీ అంటే మహాభారతం స్టోరీ నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే తీయబడింది. అండ్ మన ప్రభాస్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రీయే అండ్ మన బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ, భైరవ సాంగ్స్ అండ్ మిక్స్ బీజిఎమ్స్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మన అశ్వత్థామ అనేది క్యారెక్టర్ కొంచెం కనబడుతుంది. అండ్ మహాభారతంలో అర్జునుడు అవన్నీ క్యారెక్టర్స్ అయితే మనకి ఇందులో అయితే రాబోతుంది. కృష్ణుడు అన్ని క్యారెక్టర్స్ అయితే అండ్ ఇందులో మనకైతే చూపెడతారు. అండ్ ఇందులో మనం ఏ స్పాయిలర్ లేకుండా అయితే ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. అండ్ దీంట్లోకి వచ్చేసి ఇదైతే ఈ సినిమా అయితే కనీసం ఫస్ట్ డే అయితే మినిమం 200 అయితే కొట్టబోతుంది. అండ్ ఇదైతే లాంగ్ రన్లో అయితే బాహుబలి 2 అయితే బ్రేక్ అయితే చేయబోతుంది. అండ్ ఇప్పుడైతే మనం ఈ స్టోరీలోకి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ ఈ స్టోరీలో అయితే చాలానే ఉంది. అండ్ మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ విజువల్స్తోని అది కొంచెం లో అనిపిస్తుంది మీకైతే. అండ్ ఈ వరల్డ్ బిల్డ్ చేయాలి కాబట్టి, స్టోరీ బిల్డ్ అండ్ వరల్డ్ బిల్డ్ చేయాలి కాబట్టి కొంచెం స్లో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ అయితే ఉండబోతుంది. ఆ సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ సీన్స్ అయితే మిక్స్ చేసి కొట్టారు. అండ్ రివీల్ కూడా చేశారు మీకు అన్ని క్యారెక్టర్స్ అయితే. అండ్ అక్కడ మీకైతే ట్విస్టులు అండ్ మీరైతే అనుకోరు అలా అయితే ఉండబోతుంది సెకండ్ హాఫ్లో. అండ్ మన భైరవ ఇంకా అశ్వత్థామ ట్రైలర్లో చూపించినట్టు ఒక ఫైట్ సీన్ అయితే 2 ఫైట్ సీన్స్ అయితే ఉంటుంది. అశ్వత్థామ కూడా ఫైట్ సీన్స్ హోలోగ్రామ్ క్రియేట్ చేసి ప్రభాస్ అయితే 3-4 అయితే అవుతాడు. 4 ప్రభాస్లు అయితే వచ్చేసారు. అలా ఒక ఫైట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరైతే కనీసం థియేటర్లో అయితే మీరైతే చూడండి. అదైతే అద్భుతమైన సీన్. అండ్ దాని వెనకాలనే చక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు. అండ్ మనకి క్లైమాక్స్లో ఒక సీన్ అయితే ఉండబోతుంది. ఆ సీన్ అయితే మీరు ఊహించలేరు కూడా. అట్లాంటి సీన్ అయితే క్లైమాక్స్లో అయితే నాగశ్విన్ అయితే పెట్టారు. అండ్ ఈ సినిమా గురించి వచ్చేసి నేనైతే 4.5 అయితే ఇచ్చేస్తున్నాను. 5కి ఓవరాల్గా. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.